ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి సిద్ధమా అని లేఖలో ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమైతే 10 కోట్ల రూపాయల విరాళం అందజేస్తామన్నారు. 2005-2006 కాలంలో తన రాజకీయ భవిష్యత్ గురించి వైఎస్ఆర్ కుట్రలు చేశారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధం, అసత్యమని కేవీపీ విమర్శించారు. గతంలో 2019-23 ఎన్నికల ఫలితాలే పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని స్పష్టం చేస్తున్నాయని కేవీపీ వ్యాఖ్యానించారు. చేగువేరా మార్గం నుండి సనాతన ధర్మం రక్షకుడిగా మారిన పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేయడం తగదని కేవీపీ హితవు పలికారు. వైఎస్ రాజశేఖర్ని అనవసరంగా నిందిస్తూ ఆయన అభిమానుల మనోభావాలను దెబ్బతీయొద్దని కేవీపీ సూచించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల సాధన కోసం పవన్ కళ్యాణ్ నిజమైన పోరాటం చేయాలని, ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కేవీపీ రామచంద్రరావు పిలుపునిచ్చారు.